everyone, welcome back to my channel Tasty Manju. మ్యాంగో సీజన్లో మరొకసి చూసేద్దామండి. రబ్డీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. నాకు తెలిసి ఇలాంటి రబ్డీ ఎవరు ట్రై చేసి ఉండరు. ఒక్కసారి ట్రై చేయండి. కస్టర్డ్ విత్ మ్యాంగో రబ్డీ చాలా టేస్టీగా ఉంటుంది. రబ్డీ తిని ఉంటారు, కస్టర్డ్ తిని ఉంటారు, బట్ కస్టర్డ్ విత్ మ్యాంగో రబ్డీ చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది. అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా క్విక్గానే అయిపోతుంది. ఆల్మోస్ట్ నేను చూపించే వీడియోస్ అన్నీ కూడా చాలా క్విక్గా ఈజీ వేలోనే అయిపోయేట్టుగానే చూపిస్తున్నాను. మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది అని అనుకుంటున్నానండి. సో ఫస్ట్ మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకుని మరిగించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను. ఇవి కాస్త మరగనివ్వండి. ఆ లోపల కస్టర్డ్ మిక్స్ చేసుకుందాము. మరో బౌల్లో పాలు వేసుకొని ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ తీసుకొని మిల్క్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను కాచి చల్లార్చిన మిల్క్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇందులో కస్టర్డ్ని మనం బాగా కలిపేసుకోవాలి. లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా ఆ పౌడర్ మొత్తం పాలల్లో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. మనకు పాలు ఆల్మోస్ట్ బాగా మరిగిపోయాయండి. చిక్కగా వచ్చేసాయి చూసారా. ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ మిల్క్లో యాడ్ చేసాం కదా, ఇది వేసేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ వేసాక కలుపుతూనే ఉండాలండి. ఉండలు పట్టే అవకాశం ఉంది. సో కలుపుకుంటూనే ఉండండి. ఆల్మోస్ట్ ఇది చిక్కబడిందండి. మరీ ఎక్కువగా చిక్కబడాల్సిన అవసరం లేదు. దీనికి ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టు షుగర్ కానీ లేదంటే మిశ్రీ అని తెలుస్తుంది కదండి, మిశ్రీ వేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టు మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అమూల్ మిఠాయి మేట్ వాళ్ళది కండెన్స్ మిల్క్ యూస్ చేస్తున్నానండి. దీనివల్ల టేస్ట్ వస్తుంది, ప్లస్ థిక్నెస్ కూడా వస్తుంది. జస్ట్ నేను 2-3 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేశాను. ఎందుకంటే పాలు చిక్కగా ఉంటాయి, మనకు ఆల్మోస్ట్ స్వీట్నెస్ వస్తుంది. కస్టర్డ్ వేసామో స్వీట్ సరిపోతుంది. ప్లస్ కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్స్ కండెన్స్ మిల్క్ యాడ్ చేశాను. మీకు ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఫ్లేవర్ ప్లస్ టేస్ట్ రెండు వచ్చేస్తాయి మనకు. అంతేనండి, మనకు కస్టర్డ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనకు కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు షుగర్ కానీ కండెన్స్ మిల్క్ కానీ వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ కండెన్స్ మిల్క్ వేసుకున్నాను. సో టేస్ట్కి తగ్గట్టు మనం కండెన్స్ మిల్క్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో ఒక 50 గ్రామ్స్ గ్రేటెడ్ పన్నీర్ తీసుకుంటున్నాను నేను. పన్నీర్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రబ్డీ. ఎవ్వరూ ట్రై చేయని డిఫరెంట్ రబ్డీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్లో మాత్రం యమ్మీగా ఉంటుంది. మీరు ఎక్కడ చూడని రబ్డీ అండి ఇది. షూర్గా చెప్తున్నాను నేను. ఏ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ కూడా చూసి ఉండరు. కాస్త కుక్ అవ్వాలి. ఈ పన్నీర్ అనేది కాస్త కుక్ అవ్వాలి. ఇందులోనే మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇక్కడ నేను కాజు, బాదం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ డన్ అండి. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఈ కస్టర్డ్ పన్నీర్ది ఈ మిశ్రమం అనేది మనకు కూల్ అవ్వాలి. ఆల్మోస్ట్
మన కస్టర్డ్ కూల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మ్యాంగో ప్యూరీ వేసుకుందాము. మ్యాంగో ప్యూరీ జస్ట్ మ్యాంగోను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బ్లెండ్ చేసుకుంటాము అంతే. ఈ మ్యాంగో ప్యూరీ ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము. ఓ 3-4 టేబుల్ స్పూన్స్ దాకా వేస్తున్నాను. మ్యాంగో ప్యూరీ బాగా కలిపేసుకొని అంతేనండి. మ్యాంగో ప్యూరీ కలిపేసుకున్నాం కదండి. సో యమ్మీ కస్టర్డ్ మ్యాంగో రబ్డీ రెడీ అండి. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కూల్ చేసేసుకుందాం. సో చూసారు కదండి రెసిపీ ఎంత ఈజీగా క్విక్ అయిపోయిందో. సో ఫ్రిడ్జ్లో కూల్కి పెట్టాము మనము. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ కూల్ అయింది, బాగా చిల్ అయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉందో. సూపర్ అండి. మ్యాంగో టేస్ట్ తెలుస్తుంది మనకు, డ్రై ఫ్రూట్స్ టేస్ట్ తెలుస్తుంది, ప్లస్ పనీర్ వేసాం కదా, పనీర్ టేస్ట్ డిఫరెంట్ షేడ్స్లో మనకు టేస్ట్ బ్రహ్మాండంగా తెలుస్తుంది. చాలా టేస్ట్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.